షూటింగ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు లాస్ట్ 2 సాంగ్స్ అబ్రాడ్లో జరుగుతున్నాయి, స్పెయిన్ అండ్ ప్యారిస్ దగ్గర. సో 5th కల్లా అక్కడ సాంగ్స్ కంప్లీట్ చేసుకొని యూనిట్ ఇక్కడికి వస్తుంది. సో యాక్చువల్ ఈరోజు ఆడియో రిలీజ్ చేయాలనుకున్నాము, పోతే యూనిట్ అక్కడ ఉండడం వల్ల ఆడియో చేయలేకపోయాం. సో ఆడియోని నెక్స్ట్ వీక్లో ప్లాన్ చేస్తున్నాం. సో ముందుగా రామయ్య వస్తావాకు ఇంతకుముందు ఒక టీజర్ రిలీజ్ చేసాం. సో ఈరోజు ఒక సాంగ్తో పాటు ఒక విజువల్ టీజర్ చేయాలని చేసాం. సో రామయ్య వస్తావా టైటిల్ లాగే సినిమా కూడా ఎన్టీఆర్కి బృందావనంలో ఎంత బాగా పేరు వచ్చిందో ఇప్పుడు మీరు టీజర్ చూసారు. ఎన్టీఆర్ అంతా కొత్త లుక్తోని, కొత్త మాడ్యులేషన్, కొత్త బాడీ లాంగ్వేజ్ అన్నీ ఉండేలాగా హరీష్ బాగా డిజైన్ చేశాడు క్యారెక్టరేషన్. మా బ్యానర్లో అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ కాబోతుంది. దానికి పనిచేసిన టెక్నీషియన్స్ అండ్ హీరో ఎన్టీఆర్ గారికి, సమంత, శృతి హాసన్ అండ్ ఆల్ ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హరీష్ ఈ సినిమా తన హ్యాట్రిక్ ఫిలిం మిరపకాయ అండ్ గబ్బర్ సింగ్ తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి తనకి సక్సెస్తో హ్యాట్రిక్ రాబోతుంది. సో దానికి అన్ని విధాలుగా సినిమాని అన్ని విధాలుగా వర్కౌట్ చేస్తూ మ్యూజిక్ కూడా చాలా బాగా చేయించాడు. సో తమన్ 6 పాటల్లో డెఫినెట్గా 4 పాటలు సూపర్ హిట్ అయ్యే సాంగ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఆల్బమ్ చాలా మంచి హిట్ అవుతుంది. అలాగే లిరిక్ రైటర్స్ అందరు చేసాం అనుకుంటున్నాం. సో అన్ని సినిమాలాగే మా బ్యానర్లో బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, మిస్టర్ పర్ఫెక్ట్ అన్ని ఎలా యూత్ఫుల్, ఫ్యామిలీ అండ్ కమర్షియల్గా ఉంటాయో, సో ఈ సినిమాని యూత్ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంచుతూ కమర్షియల్ యాంగిల్, ఎన్టీఆర్కు కావాల్సిన కమర్షియల్ యాంగిల్స్ అన్నిటితో ఈ సినిమా వస్తుంది. సో ఆల్రెడీ ఈ టీజర్కి, ఈ టైటిల్కి, ఇవన్నిటికీ ఎంత మంచి రెస్పాన్స్ ఉందో అందరికి తెలిసిందే. అలాగే ఈ సినిమా రిలీజ్ అయ్యాక అంతే రెస్పాన్స్తో ఎన్టీఆర్ కెరియర్లో ది బెస్ట్ అండ్ హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎన్టీఆర్ గారు సో హ్యాపీ టు ఈ ఫిలిం కూడా హ్యాట్రిక్ కొడుతున్నాను, చాలా సంతోషంగా ఉంది. సో ఎందుకైతే బికాస్ ఐ హావ్ సీన్ ద ఫిలిం వెరీ నైస్. సో ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ నియరింగ్ కంప్లీషన్. సో వీ హ్యావ్ ఎ సూపర్ హిట్ ఆడియో ఇన్ హ్యాండ్స్ అండ్ యూ నో మీకు తెలుసు హరీష్ ఆడియో ఎలా ఉంటుంది మీకు తెలుసు. సో ఆల్వేస్ సూపర్ ఎనర్జెటిక్గా, సేమ్ టైమ్ కెన్ ఎక్స్ట్రాక్ట్ వెరీ గుడ్ మెలడీస్. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ on this project. I thank Harish and Dillaj Garu and NTR Garu for giving me this opportunity, and I'm wishing the whole team a great success, and audio release is going to happen very soon. I'm so happy to be on this project, and I thank all the lyric writers who have really worked very hard. Harish will extract same thing from lyric writers also. గారి సంస్థలోనే సీతమ్మ దీవెనలు అందిన తర్వాత మళ్ళీ రామయ్య ఆశీస్సులు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. సీతమ్మ వాకిట్లో పాటలు ఎంత ప్రజాదరణ పొందాయో మీకు అందరికీ తెలుసు. రామయ్య వస్తాయ చిత్రంలో జాబిల్లి నువ్వే చెప్పమ్మా అన్న ఒక సానుకూల దృక్పథాన్ని పెంపొందించే ఒక పాటను రాయడం జరిగింది. ఈ పాట మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంది.